రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. శ్రీకృష్ణుని దర్శించుకునేందుకు ఇస్కాన్ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుంచే రాధా పార్థసారథులకు ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు చేశారు. శ్రీకృష్ణ సంకీర్తనలతో నీలవర్ణుని ఆలయ ప్రాంగణాలు మారిమోగిపోతున్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సత్యసాయి విద్యా సంస్థల విద్యార్థులు గోమాతలను విశేషంగా అలంకరించి గోకులం నుంచి ప్రశాంతి నిలయంలోకి సాయి కొల్వంతు సభా మందిరానికి ఊరేగింపుగా వెళ్లారు. నాద మృదంగాల నడుమ సత్యసాయి గీతాలు, శ్రీకృష్ణుని భజనలు ఆలపిస్తూ గోమాతలను పురవీధులలో ఊరేగించారు. తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీకృష్ణ సమేత రాధా గోపికలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. గోపాలుని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇస్కాన్ మందిరంలో గోకుల కృష్ణుని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు చేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఇస్కాన్ ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.